హలో నమస్తే అస్సలం వాలేకం. నేను మీ శంషాద్. ఇది నా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇదిగోండి నేరేడు పండు జ్యూస్ తయారు చేస్తున్నాను. ఈ నేరేడు పండు జ్యూస్ మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. నేరేడు పండు జ్యూస్ తాగితే ఇంకా మంచిది. ఒకవేళ జ్యూస్ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఒక్కసారైనా సరే నెలకి మనం ఈ జ్యూస్ అన్నది చేసుకుని తాగితే చాలా చాలా మంచిదండి మన హెల్త్కి. ఈ నేరేడు పండు జ్యూస్ తాగినా పర్లేదు, లేకపోతే ఇలాగ డైరెక్ట్గా మనం ఇలాగ తిన్నా పర్వాలేదు. ఎందుకంటే మన కడుపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఏటున్నా సరే ఈజీగా మనకి కరిగిపోతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ నేరేడు పండు జ్యూస్ తప్పనిసరిగా మనం తాగాలి. తాగితే మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నేరేడు పండు ఉంది కదా, ఇందులో ఉన్న గింజలన్నీ తీసి మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి నేరేడు పండు మొత్తం నేను కట్ చేసుకొని ఇదిగోండి మొత్తం గింజలన్నీ నేను తీసాను. ఇది పడేసి ఇప్పుడు ఈ ముక్కలతో మనం ఏం చేయాలంటే జ్యూస్ తయారు చేసుకుందాం. ఇదిగోండి మిక్సీ జార్లోని మనం మొత్తం, తర్వాత పంచదార, తర్వాత కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి మనం గ్రైండ్ చేసుకున్న వాటర్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలను మనం జ్యూస్ మొత్తం వేసేద్దాం. వేసేసి మొత్తం బాగా జల్లించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జ్యూస్ మొత్తం గ్లాస్లో వేసేద్దాం. ఇదిగోండి ఎంతో టేస్ట్గా ఉన్న నేరేడు పండు జ్యూస్ తయారైపోయింది. దీన్ని నేరేడు పండు కూడా అంటారు, ఇంకా కాలా జామున్ కూడా అంటారు. ఈ జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఒక్కసారైనా ఈ నేరేడు పండు జ్యూస్ చేసుకొని తాగండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.